ఇప్పుడే చెప్పారు, నాకు శరీరం సహకరించట్లేదు, ఆరోగ్యం పరిస్థితులు వెంటాడుతూ ఉన్నాయి అనేటువంటిది. శరీరంలో కొంత మార్పులు ఇబ్బందులు వచ్చినాయేమో కానీ 40 సంవత్సరాలుగా ఆయన విఆర్ కాలేజీ అధ్యక్షుడు అయిన నాటి నుంచి ఈనాటి వరకు 1985 నుంచి ఈ 2025 పోయి మొన్ననే 26లోకి వచ్చాం. ఈ 40 సంవత్సరాల్లో అదే ఉత్సాహం చూస్తున్న శ్రీధర్ అన్నలో కాలేజీ అధ్యక్షుడిగా ఏ విధంగా ఉన్నాడో, ఎస్వి యూనివర్సిటీ సెనెట్ మెంబర్గా ఉన్న, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అయినా, రాష్ట్ర కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అయినా, పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ అయినా, రాజకీయాల్లో 2014 వరకు దాదాపు విద్యార్థి నాయకుడు నుంచి యూత్ కాంగ్రెస్ నాయకుడి నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఒక 30 సంవత్సరాలు పోరాటం చేశారు ఆయన. ఈ జిల్లాలో ఏబీవీపీ నాయకుడిగా, యూత్ కాంగ్రెస్ నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా 30 సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యే అయినటువంటి ఆనాటి యువజన నాయకుల్లో ఒకే ఒక్కడు శ్రీధర్ రెడ్డి గారు అనేది కూడా గుర్తుంచుకోవాలి. అనేక మంది రాజకీయ కుటుంబాల నుంచో లేకపోతే ఏ సంబంధం లేనటువంటి వచ్చి వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారేమో కానీ భారతీయ జనతా పార్టీలో శ్రీధర్ రెడ్డి గారి కంటే సీనియర్లు, ఏబీవీపీలో భారతీయ జనతా పార్టీలు ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి అవకాశం రాలా. కాంగ్రెస్ పార్టీలో ఈ జిల్లాలో ఏ ఒక్కరూ ఆదరించకపోయినా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఎవరు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నా, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా వారికి దగ్గరగా పనిచేసినటువంటి నాయకుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ఎందుకంటే నేను విద్యార్థి దశ నుంచి వారితో సన్నిహితంగా చూసినటువంటి వ్యక్తిగా చెప్తున్నా. ఈ జిల్లాలో ఎవరు ఆదరించకపోయినా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రియ శిష్యుడిగా, వి హనుమంతరావు గారికి ప్రియ శిష్యుడిగా ఎవరున్నా రాష్ట్ర స్థాయిలో ఆ పార్టీకి ప్రభుత్వానికి దగ్గరగా పనిచేశాడు. శ్రీధర్ అన్నకు వచ్చిన ఒకే ఒక్క పదవి ఏంటంటే మెడికల్ అండ్ హెల్త్లో డైరెక్టర్ పదవి వచ్చింది ఆయనకి. 2004 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే టికెట్కి దగ్గరగా వచ్చినటువంటి నాయకుడికి మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్గా మొట్టమొదటి పదవి. దాన్ని కాదనుకోలా. దాంట్లో కూడా ఆ డైరెక్టర్ పదవి తీసుకొని ఎక్కడెక్కడ హాస్పిటల్ ఉన్నాయి, అవి పిహెచ్సిలైనా, జిల్లా ఆసుపత్రులైనా, ఏరియా ఆసుపత్రులైనా ఆ మెడికల్ అండ్ హెల్త్లో ఆ డైరెక్టర్ పదవితో గుర్తింపు తెచ్చుకున్నటువంటి నాయకుడు. పదవి ఎంత పెద్దదని కాదు, చిన్నదని కాదు, ఇచ్చినటువంటి పదవితో ఏ విధంగా రాణించాడు అనే దానికే గుర్తు చేసి మరీ చెప్తున్నా. రాజకీయాల్లో 2014 నాటి పరిస్థితులు, అనేక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అవకాశం వచ్చింది. మేమందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో శ్రీధర్ రెడ్డి గారిని ఓడించాలని పనిచేసినటువంటి నాయకుల్లో నేను కూడా ఒకడిని. రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవాలని పనిచేసినటువంటి వాళ్ళమే మేమందరం కూడా. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎప్పుడు స్నేహపూర్వకంగానే రాజకీయాలు నడిచినాయి. మేయర్ అజీజ్ గారికి, శ్రీధర్ అన్నకి 2019 తర్వాత అనేక సందర్భాల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డా స్వతంత్రంగా స్వేచ్ఛగా మాట్లాడేటువంటి వాడిని. అన్న ఏదన్నా ఉంటే సర్దుబాటుకి వెళ్ళాలా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏదన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మాట్లాడి ఏదైనా వీలున్నంత వరకు అక్కడ ఉన్నటువంటి టెన్షన్స్ తగ్గించేటువంటి దానికి ప్రయత్నాలు చేశాం. ఆయన ఒక మాట చెప్పాడు, నా సోదరుడు చాలా అమాయకుడు, వాడు ఎట్ట బతుకుతాడో అని దిగులు ఉన్న నాకు కోటకాళ్ళకి పోయే ముందని. ప్రశాంత్ అక్క ఎంపీ గారు ఆందోళనగా చూసారట.
ఏంది వీడు ఇంత అమాయకుడు అని చెప్తున్నాడు, వీడు ఎట్లా బతుకుతాడు అని చెప్పి. రాజకీయ కుటుంబాల్లో చాలామందిని చూసాం. మన జిల్లాలో ప్రత్యేకత నేదురుమల్లి కుటుంబం పద్మనాభరెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు. నల్లపురెడ్ల కుటుంబం చంద్రశేఖర్ రెడ్డి గారు, శ్రీనివాసులు రెడ్డి గారు. ఎల్లసిరి కుటుంబం ఇద్దరు ఒకే అన్నదమ్ములు కాకపోయినా గోపాల్ రెడ్డి గారు, ఎల్లసిరి శ్రీనివాసులు రెడ్డి గారు. ఈ జిల్లాలో ఆనం కుటుంబం తొలితరం అయినా ఈనాటి వివేకానంద రెడ్డి గారు చనిపోయిన సోదరులు వెంకటరెడ్డి గారు, సంజీవ్ రెడ్డి గారు, లేకపోతే పాత పెద్ద ఆయన మనకు తెలుగు ఏసీ సుబ్బారెడ్డి గారి గురించి, వివేకానంద రెడ్డి గారు, రామనారాయణ రెడ్డి గారు. అయిన నల్లపురెడ్లు రెండో తరం ప్రసన్న కుమార్ రెడ్డి గారు, రాజేంద్రనాథ్ రెడ్డి గారు. బెజవాడ వాళ్ళైనా పాపిరెడ్డి గారు, ఓబుల్ రెడ్డి గారు, మేకపాటి వాళ్ళైనా ఎవరైనా అనేక మంది కుటుంబాల్లో, రాజకీయ కుటుంబాల్లో సోదరులు కలిసి పనిచేసి, ఎప్పుడంటే ఇద్దరు పదవుల్లో ఉండి, ఒకరు ఎంపీ, ఒకరు ఎమ్మెల్యేగానో, ఒకరు జిల్లా పరిషత్ చైర్మన్, ఒకరు ఎమ్మెల్యే మంత్రిగానో, లేక ఇతర పదవుల్లో ఇతర ఎమ్మెల్యేలుగానో అనేక కుటుంబాల్లో రాజకీయాలు చూసాం. కానీ గిరిధర్ రెడ్డి గారికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఆయన ఎక్కడో ఉద్యోగస్తుడు ఉన్నా శ్రీధర్ రెడ్డి గారు పడే కష్టం, తపన, రాజకీయాల్లో ఒక్కసారన్నా ఎమ్మెల్యే కావాలనేటువంటి ఆయన బాధ చూసి నిరంతరం శ్రీధర్ రెడ్డి గారికి అండదండగా ఉండి తన అన్న ఎమ్మెల్యే ఒకసారి కాదు 3 సార్లు అయ్యేందుకు నిరంతరం కష్టపడ్డ గిరిధర్ రెడ్డి గారు, వారిద్దరి కలయిక ఏ పదవి లేకపోయినా తన అన్నం తీసుకున్నటువంటి నిర్ణయాలకి ఇష్టం ఉన్నా లేకపోయినా పరిస్థితులకు అనుగుణంగా అన్నకి అండదండగా ఉంటూ వారిద్దరి కలయిక రూరల్ నియోజకవర్గంలో కూడా కార్యక్రమాలకు పోయినప్పుడు చూస్తూ ఉంటాం. ఈయన క్లియర్గా వారిద్దరి మధ్యన వర్క్ డివిజన్ ఉంటుంది. నేనేం చేయాలా, నువ్వేం చేయాలని. ఎక్కడన్నా పొరపాటున లైన్ దాటి ఒక అడుగు పడ్డా 10 అడుగులు కాదు, వెంటనే చెత్త కోటింగ్ పడిపోద్ది. తమ్ముడు లేదు, ఇన్ఛార్జి లేదు, ఇంకేం లేదు. ఇక్కడ అంత జాగ్రత్తగా శ్రీధర్ రెడ్డి గారు ఉండబట్టే 3 సార్లు గెలిచాడు. ఇంకా ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నాడు. ఈరోజు ఈ వేదికే ఆయన యొక్క పనితీరు. రాజకీయాల్లో తగువులకు తగువే, యుద్ధంకి యుద్ధమే, ఎన్నికలు ఎన్నికలే, స్నేహానికి స్నేహమే. సిపిఐ, సిపిఎం, బీజేపీ ముగ్గురితో కలిసి పనిచేయగలిగినటువంటి సామర్థ్యం, వారితో పని చేయించుకోగలిగినటువంటి చాకచక్యం ఉన్నటువంటి నాయకుడు శ్రీధర్ అన్న అనేటువంటిది ఈరోజు ఒకసారి చెప్పుకోక తప్పదు. ఈ బ్రిడ్జే రాష్ట్ర ప్రభుత్వం అంతా గందరగోళం పట్టించాడు. జనార్దన్ అన్నకు రోజుకు ఒక మెసేజ్ పెడతాడు, లోకేష్ బాబు టీంకి ఒక మెసేజ్ పెడతాడు. లోకేష్ బాబు యువగళంలో ఇచ్చిన హామీల్లో ఇది ఉందని నిరంతరం గుర్తు చేస్తాడు. ఎందుకంటే ఎందుకు ఇంత లేట్ అయిందంటే బ్రిడ్జీలు, కనెక్టింగ్ బ్రిడ్జీలు ఇచ్చేదానికి కొంత ప్రత్యేకంగా ఒక నిధిని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి వాటిలో ఇవ్వాలనేటువంటి ఆలోచనతో దీన్ని ఆలస్యం అయింది. ఫస్ట్ మొదటి విడతలో కాకుండా ఇంకా శ్రీధర్ అన్న అదే పనిగా ఇప్పుడే చెప్పారు, ప్రభాకర్ అన్నకి రవిచంద్రకి ఇద్దరికి చెప్పానని. మా ఇద్దరే కాదు, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రి, ఆర్ఎండ్బి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు, అన్నా నువ్వు పార్లమెంట్ కోఆర్డినేటర్వి నెల్లూరుకి, యువగళంలో లోకేష్తో పాటు వచ్చావు, లోకేష్ బాబు హామీ ఇచ్చాడు, ఇప్పుడు నువ్వు అశాఖ మంత్రి అయ్యావు, ఇది ఇస్తుండవా లేదా? ఈ రాష్ట్రంలో మిగతా బ్రిడ్జిలు ఇచ్చారో లేదో కానీ కోవూరుకి, కావలికి, పాత అల్లూరుకి రోడ్డు వేస్తున్నారు. శాంక్షన్ అయ్యింది బ్రిడ్జి, 5 సంవత్సరాలు వేయలేరు. 2018లో లోకేష్ బాబు దాని శాంక్షన్కి చేయించిపోయారు. కోవూరు, అల్లూరు మండలాలకి, కొడవలూరు, విడవలూరు, అల్లూరు మండలాలకు సంబంధించిన రోడ్డు, పైడేరు మీద ప్రధాన రహదారి మీద బ్రిడ్జి. మాదేమో నిధులు చాలలేదని చెప్పి తగ్గించారు 9 కోట్లు. కానీ ఈ బ్రిడ్జి మాత్రం శ్రీధర్ అన్న దెబ్బకు తట్టుకోలేక ముందు అది ఇచ్చేస్తే పోతే తర్వాత రాష్ట్రం అంతా ఇచ్చుకోవచ్చు అని చెప్పి దీనికి జీవో రిలీజ్ చేశారు. ఇప్పుడే చెప్పాడు మళ్ళీ ఎంపీ గారికి, ఇంటి దగ్గరే చెప్పాడు, అన్న మీతో ఒక బాధ్యత పెట్టాలా, మీరు అన్నీ చేయాలని. ఈడొచ్చి ప్రకటించాడు.
అన్ని పేపర్ వర్క్ అన్నీ చేశా. 2 రైల్వే ఆర్ఓబీలు పూర్తి చేయాలా. అదేవిధంగా భారత్ సింధూర్ పార్క్ నెల్లూరు నగరంలో ఇండస్ట్రియల్ క్లస్టర్ తీసుకురావాలా. గతంలో అనేక వివాదాలతో 2018లో ప్రభుత్వం ఇచ్చిన ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పాటు శ్రీధర్ రెడ్డి గారు అనేక ప్రయత్నాలు చేసిన 1924లో సాధ్యం కాల. మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నెల్లూరు నగరంలో ఉంది ఆ ప్రాంతం, అక్కడ అభివృద్ధి చెందుతుంది, దాన్ని ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయమని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా ఎంపీ గారి సహకారం తీసుకొని గతంలో ఏదైతే అక్కడ మల్టీ ప్రోడక్ట్స్ ఇండస్ట్రియల్ పార్క్కి ప్రయత్నం చేశామో దాన్ని తప్పకుండా ఇక్కడ తీసుకొచ్చేదానికి మా వంతు మేమందరం కూడా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ, మరొక్క మారు అమాయక తమ్ముడిని లేకపోతే బతకలేడని బెంగతో కోటప్పళ్ళు వెళ్తున్న శ్రీధరన్న ధైర్యం వెళ్ళొచ్చు. అందరం కూడా ఎంపీ గారు, పక్కన ఉన్నటువంటి పెద్ద ప్రశాంత్ రెడ్డి గారు, మేము అందరం కూడా జాగ్రత్తగా చూసుకుంటాం. మేయర్ రూపు కూడా ఉన్నాడు, మున్సిపాలిటీలో ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా ఆయన ఆరోగ్యవంతుడిగా మళ్ళీ తిరిగి రావాలని, ఇదే విధంగా ప్రజలకి సేవ చేసే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే చెప్పాడు, మేమందరం తెలుగుదేశం ఎప్పుడు అధికారంలో ఉన్నా వందల కోట్లు శాంక్షన్లు తెచ్చుకునేది నేను, జిల్లాకైనా నియోజకవర్గానికైనా. మొట్టమొదటిసారి రాష్ట్ర ప్రభుత్వంలో నిధుల కొరతతో 5 కోట్లు 10 కోట్లు పేపర్ ఎత్తుకుపోయేదానికి 10 సార్లు ఆలోచిస్తున్నాం. కానీ శ్రీధర్ అన్న చేపట్టిన ఒక వినూత్న కార్యక్రమానికి 300 ఎన్ని వర్కులన్నా 339 వర్కులు ఒకేసారి చేపట్టి, ఒకేసారి శంకుస్థాపనలు, ఒకేసారి ప్రారంభోత్సవాలు చేసి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని పిలిచి శ్రీధర్ రెడ్డి గారు ఏ విధంగా చేస్తున్నాడో, ఒక రాజకీయ నాయకుడు ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు దానిని అధిగమించడమే రాజకీయ నాయకుడి లక్షణం అని చెప్పి అందరికీ, సీనియర్ ఎమ్మెల్యేలు, మంత్రులకి, చూడు శ్రీధర్ రెడ్డి ప్రభుత్వంలో సమస్యలు ఉన్నాయి కానీ ప్రజల సమస్యలు తీర్చేదానికి ఒక వినూత్న కార్యక్రమాన్ని తీసుకున్నారు. అదేవిధంగా చంద్రన్న విద్యుత్ వెలుగులు